అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షిదేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. కా అంటే సరస్వతి రూపం, మా అనేది లక్ష్మీ రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. ఈ ఆలయంలో అమ్మవారు మరెక్కడా లేని విధంగా యోగ ముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తున్నదని ప్రతీతి. దేవి సూదిమనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతోషించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహం ఆడినట్లు ప్రతీతి. కామాక్షిదేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే 3 రూపాల్లో దర్శనమిస్తారు. దేవి తన చేతులతో పాసం, అంకుశం, పుష్పబాణం, చెరుకు గడలతో దర్శనమిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడి అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో బలి కోరుతుండటంతో ఆది శంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ ఆ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. ఈ గుడి ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొనుంది. సో మీలో ఎంతమంది కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.